Welcome back to Hima Vehi Vlog. Today we are going to doing the కొబ్బరి రైస్ అన్నమాట. సో కొబ్బరి రైస్ చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా చేయండి. Let's see the process. సూపర్. మనం ప్రాసెస్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి రైస్కి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. పొటాటో, క్యారెట్స్, మీల్ మేకర్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, స్పైసెస్ అవి మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కొబ్బరి పాలు కూడా మనం రెడీ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. మేమైతే 2 మీడియం సైజ్ కొబ్బరికాయలు తీసుకున్నాము. దానికి 6 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని నెయ్యి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొబ్బరి పాలు మీరు ముందుగానే ప్రిపేర్ చేసి రెడీగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ క్లీన్ చేసి మంచిగా పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వేసుకున్నాం అనమాట. మీరు కొబ్బరి పాలు సరిపడా ఉంటే 6 గ్లాసెస్ వేసుకోవచ్చు. లేదు మీకు సరిపోలేదు అంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఫస్ట్ మసాలా ఐటమ్స్ అయితే వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసాను ఫస్ట్ నేను, తర్వాత స్పైసెస్ వేసాను. తర్వాత నేను బాగా కలిపాను, ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్యారెట్స్ వేసుకున్నాను. క్యారెట్స్ వేసుకున్న తర్వాత పొటాటోస్ వేసుకున్నాను. తర్వాత అవును గైస్, పచ్చిమిరపకాయలు వేసేయాలి. నెక్స్ట్ బాగా కలుపుకోవాలి గైస్. ఆనియన్స్ కూడా వేసేయాలి. మీల్ మేకర్స్, ఆనియన్స్ అన్నీ వేసేయాలి. వేసిన తర్వాత అన్నీ వేసేయాలి, మిక్స్ చేసేయాలి గైస్. చాలా బాగా అంటే ఫ్రై అయినందుకు మిక్స్ చేయాలి. అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం దానికి సరిపడేట కొంచెం వేసుకోవాలి గైస్, మరి అంత వేసుకోకూడదు. కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం మీరు కూడా కొంచెం. బయట అయితే మనకి టేస్టీగా ఉంటుంది కదా, అలాగే మనకు కూడా ఇంట్లో వచ్చింది. బయట అయితే మనం టేస్టింగ్ సాల్ట్ వాడతారు కదా, సో ఇంట్లో ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా మనమైతే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి బిర్యానీ కొబ్బరి రైస్ ఈ కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా, అవే అప్పుడే వేయకూడదు, ఇప్పుడు వేయాలి. మీల్ మేకర్ పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ మీల్ మేకర్స్ తర్వాత వేసుకోవాలి లాస్ట్కి. మొత్తం మ్యాక్సిమం అన్నీ వేసేసుకోవాలి, ఉంచకూడదు. ఉంచితే ఖాళీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుందాం. వేయి పక్కకి వెళ్ళు, నేను వేస్తా. సరే, ఇద్దరం కలిపేద్దాం. కింద పడేస్తున్నావు. నేనేం పడియట్లేదులే, నువ్వే పడేస్తున్నావు. నేను అక్కడికే. సో ఇప్పుడైతే కలపాలి. తమ్ముడు ఒప్పుకోవట్లేదు కలిపేంత వరకు. ఇద్దరం కలిసి చేస్తాం కానీ కొట్టుకుంటాం. కొట్టుకున్నది మాత్రం మేము వదలం. సో బాగా మిక్స్ చేస్తాను గైస్. మిక్స్ చేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా మూత పెట్టుకోవాలని. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అక్కడ మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. అలా ఉంచాలి.
నేనైతే ప్లేట్ పెట్టుకొని ఉంచాను. నాకు చేయగలిపాను మధ్యలో 5 minutes వరకు ఉంచాలి. అలాగే ఏం చేయకూడదు గైస్, దాన్ని నేనైతే సిమ్లో పెట్టుకోవాలి, ఉంచాలి. నేనైతే దిగిపోతున్నాను. చెక్ చేస్తున్నాడు మా తమ్ముడు. సో ఇప్పుడు మనం 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి గైస్. జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే 2 spoons వేసుకున్నాను. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మా అక్క కలుపుతుంది చూసారా? నేను కలుపుతారా? నాదే చూసారా? చెప్పకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాడు. నాకు చెప్పకుండా కోకోనట్ పాలు వేసింది. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం జింజర్ గార్లిక్ పేస్ట్. బాగా ఫ్రై చేసుకొని కొబ్బరి పాలు ఉన్నాయి కదా మనం పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇప్పుడు దాంట్లోకి వేయాలి. ఇంకా రైస్ కూడా దాంట్లోనే వేయాలి. వేసేసుకోవాలి, టైం ఏం అక్కర్లేదు, వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందేమో చూసుకోవాలి. మళ్ళీ సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి సరిపోయినంత. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 whistles వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. చల్లారిన తర్వాత మనమైతే ఓపెన్ చేస్తున్నాం. నాకు చాలా ఎగ్జైటెడ్ ఉన్నది గైస్, చాలా బాగుంటుంది. ఇదిగోండి మన రెడీ అయిపోయింది మన కోకోనట్ రైస్. అయితే యమ్మీ కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి నేర్చుకొని చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది. ప్లేట్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. బాగా చల్లారి మిక్స్ చేయాలన్నమాట. సో చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అమ్మయ్య ఏసీలోకి వచ్చేసాను. సో ఇప్పుడు మనమైతే మన డిష్ని టేస్ట్ చేద్దాం. నేనైతే చికెన్ పకోడీ నేనైతే చేసుకున్నాను. ఆ చికెన్ పకోడీ ఎలా చేశానో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మా మమ్మీ నేర్పించింది అనమాట. నేను ఇంకా మా తమ్ముడు చేసాం ఇది. సో నేను చికెన్ పకోడీ కూడా టేస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లింక్ వీడియో కింద ఉంటుంది, వెళ్ళి చూసేయండి చికెన్ పకోడీ కూడా. సో చాలా బాగుంది అనమాట. కొబ్బరి రైస్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. చికెన్ పకోడీ కూడా చాలా బాగుంది. నిజంగా నేను బయట టేస్ట్ వచ్చిందనమాట. వితౌట్ ఎనీ టేస్టింగ్ సాల్ట్ లేకుండా మేము ఇవి చేసామన్నమాట. సో ఇలాగే మాకు సపోర్ట్ చేయండి గాయస్. కానీ మేము సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, కానీ వీడియోస్ చూసేస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాకు 250 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాం. సో ఇప్పుడు మన చించాన్ గడ్ వచ్చాడు. హాయ్ చికెన్ పకోడీ బాగుంది, చాలా ఉంది. సో మన చించాన్ గడు చికెన్ పకోడీ తింటున్నాడు, చాలా బాగుంది. నువ్వు కూడా టేస్ట్ చేయ. కొబ్బరన్న మన ఇద్దరం చేసాం కదా. టేస్ట్ చేస్తున్నా, నాకు చాలా బాగుంటుందేమో, నాకు భయంగా ఉంది. 7 జనాలు అర్థం కావట్లే. మనం చేసాం కదా, మన రెసిపీలన్నీ బాగుంటాయి. ఆగు, వేడి ఉంది కొంచెం. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది, నాకు ఇష్టమే. ఇంకొంచెం వస్తే చేసే. చికెన్ పకోడీ కూడా బాగుంది గాయస్, సూపర్ ఉంది. సేమ్ చికెన్ పకోడీ సూపర్ వచ్చింది. సేమ్ చికెన్ KFC లాగే షేప్లోకి వచ్చింది.